అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే
దానికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ గల తెరే తొలగునండి వరస గలుపుతూ పలకరండి పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి మెడలోనా కాలి మెట్టై చరణానా ఏనాడు విడవని బందిఖాన అతడు నిన్ను అడిగెను కదా వెయ్యేళ్ళ వరమై వరుడు తానే వెతికి నిన్ను కలిసెను కదా ఈ తలపులే పూల జడగా వెన్నే వంచుతుంటే ఇంపైన దొరసాని అదేదో తల వంపేమి కాదువని పెళ్ళిడు బరువిదని అంటారే దీన్ని అందాల అలివేని పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి గ్రహణం జరిపించి సప్తపదిగా నడిపించే పెద్దరికమన్నది పదవి గాని పరువు చెడు పని కాదని శ్రీహరికి వధువుని కాళ్ళు కడిగి ధార పోస్తే ఘనతని ఈ ఇద్దరిని దీవించు పని మీ పుణ్యమండి యథార్థమిది అండి తథాస్తని నొరార పలకండి ముహూర్త బలమండి మమతలను ముడిపడనేయండి పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగా కనరండి, కోడి పందెం కాదండి, జోడు బంధం చూడండి. హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి. హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి. మనువు కథ ఇలా మొదలయింది, మనసులను అదే కలుపుతుంది. నడుమగల తెరే తొలగునండి, వరస కలుపుతూ పలకరండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా, పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం.
అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే పాట ఇప్పుడు పాట పాడేదాన్ని ఏడా ఏడేం పాట అట్ట కాదు ఇప్పుడు ఏడ పాటలు పాడేది ఏం కాదు మీరు చెప్పి లోపలికి రావాలని పేర్లు చెప్పాలి బావంటే మీ పేర్లు నేను అది వచ్చాం అదే గట్టి చెప్పమావా నేను అది వచ్చాం వెళ్ళాలని ఉందంటే చెబుతా లేదా ఆపుతా నేను సుప్రజ ఏంది అడుగు పెడతాను లోపలికి చెప్పింది 2 రోజుల నుంచి మేలుకొని పిల్లలకు 10 రోజులు కూలీలు కొట్టద్దు బాబాయ్ డబ్బులన్నీ డీజిల్ లో పెట్టినా పెట్టాలా లేదంటే వాడు పెట్టాలా అవునబ్బా మా నానే కాదు 5 లక్షలు కట్నం తీసుకున్నాడనే ఇచ్చిండ్రు 5 లక్షలు నువ్వు డబ్బులు తెస్తానంట నువ్వు పక్కకు రా నువ్వు రా ఇటు పక్కకి రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముని మనసులో